అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీయన్ ఫార్మ్స్. నా పేరు శ్రీధర్ అండి. ఇప్పుడు మన దగ్గర అయితే ఇంక్యుబేటర్లో పిల్లలు వచ్చినాయి. ఆ పిల్లలు అయితే బ్రూడింగ్ సెటప్ వినూత్నంగా తయారు చేయడం జరిగింది. అందరూ ఏం చేస్తారంటే నార్మల్గా ఒక కట్ట బాక్స్లోనో ఒక రూమ్లోనో వదిలేసి ఇచ్చేసుకుంటారు. మనమైతే ఇలాంటిది ఐరన్ ఫ్రేమ్ అయితే ఒకటి చేయించామండి. దీంట్లో మీరు చూసుకున్నట్లయితే కొంచెము పైన షీట్ మొత్తం రెడ్ కలర్ చేసి బాగా దీనికి ఒక ఐరన్ ఫ్రేమ్ చేయించి లోపల ప్లేవుడ్ తోటి బౌండరీస్ చేసుకున్నామండి నీట్గా. దీనిలో అయితే ఒక 100 వాట్స్ బల్బ్స్ చేసుకున్నాము, కింద అయితే ఇసుకేసుకున్నాము. చాలా బాగా చూడడానికి మనకు బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తున్నట్టయితే ఇది మన ఆఫీస్లో ఉంది. ఆఫీస్లో లుక్ కూడా వస్తుందని ఒక విషయంతో ఇలాంటి బ్రూడింగ్ సెట్ తయారు చేసామండి. ఇప్పుడైతే వీటికి ఫీడర్లు డ్రింకర్లు మన దగ్గర రెడీ ఉన్నాయి. ఇవ్వండి సార్, ఇవి ఫీడ్ ఇవి పిల్లలకి. ఇది వచ్చేసి బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ అని చెప్పేసి ఫీడర్లో ఫీడ్ వేసి పెడతామండి. నార్మల్గా అయితే ప్లేట్స్లో వేసి పెట్టొద్దు. ప్లేట్స్లో వేసి పెడితే ఆ కోడి పిల్లలు ఏం చేస్తాయంటే మేతలో దిగి మళ్ళీ ఇసుక మీదకి వస్తాయి. ఇసుక మీద నుంచి మళ్ళీ వాటర్లోకి వెళ్తాయి. అప్పుడు మొత్తం కోడి పెంట అనేది తేమ శాతం ఉండడం వల్ల ఫీడ్లో మిక్స్ అయిపోయి అవి పిల్లలు తిని చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని ఫీడర్ డ్రింకర్ అయితే మనం ప్రిఫర్ చేస్తామండి. ఫీడర్లో మొత్తం ఫీడింగ్ పెట్టేస్తామండి ఫస్ట్. తర్వాత డ్రింకర్స్లో నుంచి డ్రింకర్లు కూడా పెడదామండి. డ్రింకర్లో మీరు చూసుకున్నట్టయితే ఇవి వాటర్ అండి, డ్రింకింగ్ వాటర్. వాటికి వీటిలో కూడా అంతే. పిల్లలు లోపల దిగి బయటికి రావడానికి ప్లేస్ అయితే ఉండదు. బయట నుంచి ఉంటాయి, నీళ్లు తాగేస్తాయి వాటికి కావాల్సినంత. తర్వాత వెళ్ళి మేత తీసుకుంటాయి, వేస్ట్ అవ్వదు. రెండోది వచ్చి మంచిగా యూటిలైజ్ అవుతుందండి. పిల్లలకు కూడా ఎక్కువ టైం వస్తుంది వాటర్ అనేది. ఇవి కూడా పెట్టేద్దాం రండి. ఇవైతే వాటర్ టబ్లు వచ్చి తీసుకొచ్చి దీంట్లో పెట్టేసామండి. ఇప్పుడైతే ఈ పిల్లలు ఇక్కడ ఏమైతే మనం వదులుంటామో ఫీడ్ కావాలంటే ఫీడింగ్ తీసుకుంటాయి, వాటర్ కావాలంటే వాటర్ తాగుతాయి టైం టు టైమ్. మనము ఇప్పుడైతే పిల్లలు ఉన్నాయి ఏవైతే మన దగ్గర పిల్లలు దీంట్లో వదులుతామో బయట నుంచి ఏదన్నా కానివ్వండి ఎలకలు కానీ వేరే ఏది అటాక్ చేయకుండా మెష్ కూడా సపోర్ట్ ఉంది. చూసుకున్నట్టయితే చాలా బాగా అనిపించింది అండి నాకైతే. ఇప్పుడైతే పిల్లలు వదిలేద్దాం రండి సార్. ఇప్పుడైతే మన దగ్గర ఉన్న పిల్లల్ని తీసి బ్రూడింగ్ సెటప్లో వేసుకుందాం సార్. పిల్లలైతే చూడండి ఇక్కడ చాలా ఇరుకుగా దానికి ఒక ఫ్రీడమ్ అనేది తక్కువైపోయింది. ఎందుకంటే ఎక్కువ పిల్లలు ఉన్నాయి కాబట్టి బ్రూడింగ్ సెటప్ చిన్నది ఉంది కాబట్టి మనం దాంట్లో వదిలేసుకుంటే అవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయండి. ఇవన్నీ ఒక 4 రోజులు 5 రోజులు అయింటండి పిల్లలు దిగి. వీటిని ఇప్పుడు బ్రూడింగ్ సెటప్లో వేసేసుకుందాము. చాలా హెల్తీగా అయితే యాక్టివ్గా అయితే ఉన్నాయి, దానికైతే ఏమి ఇబ్బంది లేదండి. కాకపోతే మనము వీటికి ఫ్రీడమ్ అనేది బాగా ఉంటే మనకి ఎదుగుదల కూడా బాగుంటుందండి. ఇప్పుడైతే దీంట్లో ఆల్రెడీ కొన్ని పిల్లలు వదులున్నాము, తర్వాత ఇంకా కొన్ని వదులుకుందాం సార్. చాలా హ్యాపీగా ఉన్నాయి పిల్లలు అయితే. చూడండి ఎంత హ్యాపీగా వెళ్తున్నాయో, వాటితో అవే జంప్ చేస్తున్నాయి. చాలా చూడండి సార్, ఎప్పుడు మనము ఏదన్నా కొత్తగా చేద్దాము అలానే ఒక ఇంటెన్షన్ తోటి చేస్తుంటామండి ప్రతి ఒక్కటి. ఎందుకు అందరిలాగా ఒకేలాగా చేయాలి, పాతలాగా ఒక కొత్తగా మనమే ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఆ ఎక్స్పెరిమెంట్ భాగంలోనే మనకి ఈ ఒక బ్రూడింగ్ సెటప్ అనేది ఐడియా వచ్చింది. చూడంగానే ఒక మంచి దీంట్లో ఒక ఎక్కడికన్నా మంచి లుక్ వచ్చేలాగా ఎక్కడన్నా మనం జూలోకి గట్రా వెళ్ళుంటే అక్కడ ఎంత బాగా అయితే డిస్ప్లే చేసుంటారో అలాగా మనం నీట్గా అయితే ఈ బ్రూడింగ్ సెటప్ చేసుకోవడం జరిగింది. ఎవరైనా కానీ అట్రాక్ట్ అయ్యేలాగా చాలా బాగుందండి. ఇంకా కొన్ని పిల్లలు ఉన్నాయి, తీసుకొచ్చేద్దాం రండి. పిల్లలకి ప్లేస్ మనకి తక్కువైనా అవి స్ట్రెస్కి ఎక్కువ గురవుతాయండి. ఇలాగా మనము ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది. ఫ్రీడమ్గా బయట తిరుక్కోగలిగితే పిల్లలు వచ్చేసి దాని ముడ్డు వెనకాల పొడుచుకొని అది తీసేసుకోవడం ఇలాంటివన్నీ ఏం జరగదండి. అదే మనం ఫ్రీడమ్ ఇవ్వలేదంటే స్ట్రెస్ ఎక్కువైపోయి ఒకదాని ఒకటి పొడుచుకొని వాటి మీట్ మొత్తం బయటికి వచ్చేస్తాయండి. ఇప్పుడైతే బ్రూడింగ్ సెటప్లో వదిలేసుకొని ఆల్రెడీ ఇవన్నీ బుకింగ్ అయిపోయిందండి. వేరే కస్టమర్ బుకింగ్ చేసేసుకున్నారు. మన దగ్గర పిల్లలు అయితే సేల్కి ఉండవండి. కాకపోతే ఇవి వేరే కస్టమర్ కోసం మనం గుడ్లు తెప్పించి పిల్లలు చేపించడం జరిగింది. వీటిని అయితే డెలివరీ ఇచ్చేసేయాలి. డెలివరీ చేసేటప్పుడు కూడా మనం ఇంకొక వీడియో అనేది తీస్తాము. మనమైతే డెలివరీ ఇవ్వమండి, వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోతారు మన దగ్గరికి. దగ్గర ఒక 50-60 కిలోమీటర్లు, ఒక 100 కిలోమీటర్లు ఉంటే తీసుకెళ్ళొచ్చు. కానీ 500, 600, 1000 కిలోమీటర్లు ఉంటే అస్సలు కుదరదండి. ఆ కార్లలో వచ్చి తీసుకెళ్ళి ఒక 100 కిలోమీటర్ల దాకా ఉంటే తీసుకెళ్ళగలుగుతారు. మనకి బస్సుల్లో ట్రాన్స్పోర్ట్లో పెట్టినా బతకండి, పిల్లలు చాలా వరకు చనిపోతాయి. కార్లో అయితే కొంచెం సేఫ్టీగా అట్లా తీసుకెళ్ళొచ్చు. ఇవన్నీ వేరే కస్టమర్ కోసం బుకింగ్ చేసినవండి. వాళ్ళ కోసం మనం పిల్లలు దింపించడం జరిగింది. ఇప్పుడైతే వాళ్ళకైతే మనము మొత్తం పిల్లలన్నీ ఇచ్చేస్తాము.